హలో అండి, హాయ్. ఎంతో సాఫ్ట్గా ఉండే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఇలా గులాబ్ జామ్ పిండిని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తర్వాత ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఏ చిలుకలు రాకుండా చేసుకుంటే గులాబ్ జామున్ ఎంతో టేస్టీగా ఎంతో చూడడానికి అందంగా ఉంటాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేయాలి. అయ్యో సరిపోదు, ఇంకొంచెం వేద్దాం. అంటే డీప్ ఫ్రైకి సరిపడా వేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేయాలి. ఇలా షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో చూసి ఓకే అండి, వేడెక్కింది. ఇలా నెమ్మదిగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని నిదానంగా నూనెలోకి వేయాలండి. మీడియంలో ఈ బాల్స్ని ఫ్రై చేయాలండి. ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత పక్కకి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. వీటిని షుగర్ సిరప్లోకి 1 మినిట్ తర్వాత వేయాలండి. చల్లారిన తర్వాత షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే బాల్స్ బాగా పీల్చుకుంటాయండి షుగర్ సిరప్ని. ఒక హాఫ్ అన్ అవర్ వీటిని ఇలా వదిలిపెడితే ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఒక్కటి కూడా మిగల్చకుండా అయిపోతాయండి ఈ విధంగా చేస్తే. థ్యాంక్ యూ.